దైవ మానవునిగా ఈ భూమి మీదకి వచ్చాను. నా దైవత్వమును నువ్వు చూడగలిగేంత వరకు తగ్గించుకుని నీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు. ఈ దైవ మానవుడు నిరూపించినది ఏమిటి అనంటే, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పాడు. మోషే నన్ను గుర్చే మాట్లాడాడు అని 5వ అధ్యాయం యోహాను సువార్త 46వ వచనంలో మాట్లాడాడు. అబ్రహాము కంటే ముందున్న వాడిని అని అంటూ బైబిల్ గ్రంథములో ఉన్న అబ్రహామును ధృవీకరించాడు, చరిత్రను ధృవీకరించాడు. నీళ్ళిచ్చిన బండను నేను అని చెప్పుకుంటూ ఆనాడు ఇశ్రాయేలీలు ప్రయాణించినటువంటి ఆ ప్రయాణాన్ని ధృవీకరిస్తూ చరిత్రను ధృవీకరించాడు. అలాగే సృష్టించిన దేవుణ్ణి నేను అని చెప్పుకున్నాడు. ఇదిగో నాకు సర్వాధికారం ఇవ్వబడింది, నీకు అధికారం ఇస్తున్నాను అని అంటాడు. సమాజ స్థాపన కోసం ఇహపరాల్లో దేవుని యొక్క సన్నిధిని నీకు కావాలి అని అంటే దానికోసమే నేను వచ్చాను అని చెప్పాడు. వస్తాను అని కూడా చెప్తున్నాడు. చూస్తారు, నన్ను పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పాడు. హేతువాదం మానవవాదం అనే పేరుతో నన్ను పొడుస్తున్నావు కదా, నువ్వు చూస్తావు అని చెప్తాడు. ఆలోచించండి, హేతుశాస్త్రాన్ని హేతువాదాన్ని ఉపయోగించి ప్రశ్నిస్తున్నాం, కానీ ఆ హేతువు దేవుడు మాకిచ్చాడు అన్నది క్రైస్తవ దృక్పథం. మరి మీకు హేతువు ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? కేవలము భౌతికమైనటువంటి ఈ లోకంలో భౌతికము కానటువంటి హేతువు ఎక్కడి నుంచి వచ్చింది? జీవము ఏమాత్రము లేనటువంటి ఈ భౌతికంలో జీవము ఎక్కడి నుంచి వచ్చింది? వీటికి నువ్వు అడిగే హేతువు, నువ్వు అడిగే కారణం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అడుగుతున్నటువంటి మానవత్వం అన్నదానికి, లేకపోతే నైతిక విలువలు అన్నవి ఎక్కడి నుంచి వచ్చాయి? క్రైస్తవ దృక్పథం నుంచి నువ్వు అరువు తెచ్చుకుంటే తప్ప ఆ ప్రశ్న కూడా వెయ్యలేవు అని చెప్పండి. స్వయంగా హేతువును ఉపయోగించాడు యేసు ప్రభు. ఆయన దగ్గరికి వచ్చి చిక్కులు పెట్టడానికి ప్రశ్న అడిగితే తిరిగి వారికి ప్రశ్న అడిగి హేతువు చూపించమని